గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, జనవరి 11న అమావాస్య. సో ఈ అమావాస్య రోజునే గ్రహణం అని కూడా చాలా మంది అంటున్నారు. ఏంటి, ఉందా నిజంగానే గ్రహణం? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. జనవరి 11వ తారీఖు రోజు గురువారం రోజున మనకు అమావాస్య ప్రారంభమవుతుంది. అయితే మనకు ఇప్పుడున్నటువంటి ఈ సందర్భాలలో గ్రహణాలు ఎక్కడా కూడా సూచించడం లేదు. ఇవి కేవలం అపోహలు మాత్రమే. మనకు ఇప్పుడున్నటువంటి ఈ కాలగమనం ప్రకారం గ్రహణాలు ఇప్పుడు ఈ సంవత్సరంలో అయిపోయాయి. ఇక మళ్ళీ మనకు సంవత్సరము అని అంటే మనకు ఉగాది సంవత్సర లెక్క కిందికి తీసుకుంటాము. కనుక ఈ ఉగాది వరకు మనకు గ్రహణాలు అయితే ఎలాంటివి కూడా అంటే వచ్చే ఉగాది వరకు మనకి ఎలాంటి గ్రహణాలు ఉగాది తర్వాతే వచ్చే అవకాశం. ఉగాది తర్వాత మనం కొత్త పంచాంగంలో అంటే పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు ఆ గ్రహణ సూచిక అనేటటువంటిది తెలియజేస్తాము. అప్పటి వరకు మనకు ఏదైతే 2023లో మనకు ఉగాదిలో ప్రారంభమైనటువంటి పంచాంగ జ్యోతిష్యం ఉంటుందో అదే 2024 ఉగాది వరకు కూడా అదే జ్యోతిష ఫలితాలు ఉంటాయి. అందులో ఏ రకమైనటువంటి మార్పు కూడా ఉండదు. ఇక్కడ కేవలం సంవత్సరం మాత్రమే మారింది తప్ప ఈ జ్యోతిష శాస్త్రంలో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. ఇది మనకు కొత్త సంవత్సరం అనేటట్టు ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ కాలగమనం ప్రకారం మన గ్రహణాలు మాత్రం ఎలాంటివి లేవు. అలాంటివి చెప్పినా కూడా అవి పట్టించుకోకుండా ఉంటే చాలా ఉత్తమమైనటువంటి మార్గం అమ్మ. ముఖ్యంగా అమావాస్య అంటే రకరకాల పూజలు చేయాలని, పాటించాల్సిన నియమాలు చాలా ఉంటాయని చాలా మంది అంటూ ఉంటారు, రైట్? సో అమావాస్య రోజు ఎలాంటి పద్ధతులు కావచ్చు, నియమాలు కావచ్చు పాటించాల్సిన అవసరం ఉందండి? తప్పకుండా చేయాల్సినవి ఏంటి? తప్పకుండా తెలియజేస్తాం. ముందుగా అమావాస్య అంటే గనక పితృదేవతలకు సంబంధించినటువంటిది అని జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేయడం జరిగింది. అయితే పితృదేవతలకు అమావాస్య వచ్చింది అంటే తర్పణ విధులు ఆచరించడం కానివ్వండి, పితృదేవతలకు నైవేద్యం పెట్టడం కానివ్వండి, అలాగే పితృదేవతల పేరు మీద ఉపవాస దీక్షను వహించడం కానివ్వండి, ఇవన్నీ కూడా అమావాస్య రోజు చేయవలసినటువంటి నియమాలు అని చెప్పడం జరిగింది. అయితే అమావాస్య రోజు అంటే తండ్రి లేనటువంటి వారు ఏకభుక్తం చెయ్యాలి, అంటే ఒకే పూట అన్నాన్ని తినాలి. తదుపరి ఎలాంటి పదార్థాలు ముట్టుకోకూడదు, కేవలం పాలు పళ్ళు లాంటివి మాత్రమే తినాలి అని చెప్పేసి అమావాస్య రోజు నియమాన్ని పెట్టడం జరిగింది. అలాగే ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఆరాధించాలి అంటే గనక ఆ రోజున పరమశివుణ్ణి ఆరాధించడం చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా మనకు జ్యోతిష శాస్త్రం అనుభవించింది. అలాగే ఈ యొక్క అమావాస్య రోజున జాతకంలో కానీ లేదు అంటే గ్రహంలో కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులున్నా, జాతకంలో దోషాలు ఉన్నా ఆ రోజున ప్రత్యేకమైనటువంటి నియమాలను, పూజలను, రెమెడీస్ని పాటించడం ద్వారా మనకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించుకునేటటువంటి అవకాశము ఈ అమావాస్య రోజుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంది. కాబట్టి మనకు కేవలం భగవంతుడికి ఆరాధనతో పాటు మానవాళి తన కర్మ ప్రాయశ్చిత్తాన్ని తొలగింపజేసుకోవాలనుకున్న ఈ అమావాస్య చాలా ఉత్కృష్టమైనటువంటిదిగా భావన చేసుకుంటాము. అలాగే ఈ అమావాస్య రోజు చాలామంది నదీ స్నానము, సముద్ర స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలా ఆచరించడం ద్వారా కొన్ని రకాలైనటువంటి దోషములు తొలగిపోతాయి అని కూడా మనకు జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేయడం జరిగిందమ్మా. ముఖ్యంగా నదీ స్నానాలు కావచ్చు, పూజలు పునస్కారాలు కావచ్చు, ఇవన్నీ మామూలు రోజుల్లో చేసేదానికి అమావాస్య రోజు చేసేదానికి కాస్త వ్యతిరేకంగా అంటే డిఫరెన్స్ ఉంటుంది, రైట్? ఖచ్చితంగా ఇలాగే చేయాలని కొన్ని పద్ధతులు ఉన్నాయని చెబుతూ ఉంటారు. నిజమేనా? అవి ఎలా ఉంటాయి? నిజానికి మామూలు రోజులలో చేసేదానికి అమావాస్య రోజు చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం మామూలు రోజుల్లో చేసేటటువంటి సాధారణమైనటువంటి పద్ధతి అని అంటాము. అమావాస్య పౌర్ణమి రోజులలో చేసేటటువంటి వాటికి చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి మనము ఆచరణలోకి తీసుకుంటాము. నిజానికి అమావాస్య అంటేనే చీకటితో కూడుకున్నటువంటి వ్యవహారము. ఆ రోజున గాఢాంధకారంగా ఉంటుంది. ఈ యొక్క భారతదేశం అంతా కూడా గాఢాంధకారంగా ఉంటుంది. అయితే ఆ అంధకారాన్ని తొలగించుకోవడానికి
మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుకోవడానికి ఈ అమావాస్య రోజు ఉపవాస దీక్షలు కానివ్వండి, అలాగే నదీ స్నానాది క్రతువులు కానివ్వండి, అలాగే దేవతా అర్చనలు కానివ్వండి, దేవతా పూజలు కానివ్వండి, ఇవన్నీ కూడా అమావాస్య రోజున చేస్తే దాని యొక్క ఫలితం రెండింతలుగా మనకు చేరువయ్యేటటువంటి అవకాశము కలుగుతుంది. మామూలు రోజులలో చేసేట సాధారణమైనటువంటి విధానం, అదే అమావాస్య పౌర్ణమి రోజులలో చేసేటటువంటి విధానము ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంది. అలాగే ఈ అమావాస్య రోజు కూడా చాలా విశేషంగా 11వ తారీఖు గురువారం రోజున వస్తుంది కాబట్టి ఈ గురువారం రోజున ఎవరైతే ఈ యొక్క శని బాధలతో ఇబ్బందులు పడుతున్నారో, శని సమస్యలతో, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఈ యొక్క శని బాధలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఆ రోజున అమావాస్య వచ్చింది కాబట్టి శని భగవానుడికి ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేసిన, శనీశ్వరుని పూజించిన తప్పకుండా విమోచనం కలిగి వాళ్లకు శని నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క అమావాస్యకు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చమ్మా. ముఖ్యంగా జాతకరీత్యా కావచ్చు, లేకపోతే కొంతమంది అమావాస్య రోజున కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లైక్ మనం ఓళ్ళల్లో చూస్తూ ఉంటాం, అమావాస్య రోజున చాలా మందిని తలస్నానం చేయొద్దు అంటారు. తలస్నానం చేసిన చూడండి, ఓపెన్ ఏరియాస్ లేకపోతే ఓపెన్ ప్లేసెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి తల విరబూసుకుని వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. మన సిటీస్ లో అయితే అంతా మన హెయిర్ లీవింగే ఉంటుంది, కానీ ఓళ్ళల్లో అలా కాదు. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా అయినా ఆయిల్ నెత్తి మీద వేసుకుని వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు. సో ఇలాంటివి కొన్ని పాటించాల్సిన నియమ నిబంధనలు తప్పకుండా ఉన్నాయమ్మా. ఇవి అమావాస్య రోజు అనేటటువంటి ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ నిజానికి ఈ తల విరబూసుకోవడం అనేటటువంటిది, అలాగే తలకు నూనె రాసుకోవడం అనేటటువంటిది, అలాగే ఈ యొక్క ఊర్లలో అంటే పల్లెటూర్లలో ఇవి చాలా మట్టుకు వింటూ ఉంటాము. అంటే ఇవి ఆచారాలు అనేటటువంటివి వ్యక్తిగతంగా ఎవరి అనుగుణంగా వాళ్ళు ఆచరించేటటువంటి విధానాన్ని ఆచరణ అని అంటూ ఉంటాం, ఆచారము అనేటటువంటి విధానాన్ని అంటూ ఉంటాం. అయితే ఈ తల విరబూసుకొని తిరగడం వల్ల దరిద్ర లక్ష్మి అనేటటువంటిది వెంటాడుతూ ఉంటుంది, వారి వెనుక ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది వెంటాడుతూ ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో ఎప్పుడూ కూడా తల విరబూసుకోకూడదు. అలాగే పూర్వకాలంలో ఏం చేసేటటువంటి వారంటే తల విరబూసుకోవడం కారణం చేత వాళ్ళ వెంట్రుకలు ఎక్కడంటే అక్కడ పడిపోయేటటువంటివి, అలాంటి వెంట్రుకలను తీసుకొని చాలామంది బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు అనేటటువంటి విధానాన్ని చాలామంది తెలియజేస్తారు. కాబట్టి అలాంటివి మన వస్తువులు ఎవరికైనా దొరికితే, అంటే ఎవరికైనా దొరికితే దాని ప్రయోజనం ద్వారా వాళ్ళు ఏదైనా ప్రయోగం చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలా జుట్టు విరబూసుకోకూడదు అని చెప్పేటటువంటి వాళ్ళు. తలకు నూనె రాసుకోవడం అనేటటువంటి, అమావాస్య రోజున నూనె అనేటటువంటి రాసుకోవడం ద్వారా కొన్ని రకాలైనటువంటి మానసిక శారీరక ఇబ్బందులు, రుగ్మతలు దూరం అయిపోతాయి అని ఎన్నో రకాలుగా మన పెద్దవాళ్ళు సనాతన ధర్మంలో చెప్పినటువంటి సూత్రాలే ఈ విధమైనటువంటి సూత్రాలు. కాబట్టి వీటిని ఆచరించడము అనేటటువంటిది వ్యక్తిగత విషయము, ఇవి నమ్మడం. ఎందుకంటే సనాతన ధర్మము నమ్మకం మీద ఆధారపడినటువంటి విషయము. ఎవరి నమ్మకం వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. పర్టికులర్గా ఇదే చేస్తే బాగుంటుంది, ఇది చేయకపోతే ఏదో కీడు జరుగుతుంది అనేటటువంటి విషయం కాకుండా ఇదంతా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయం మీద ఆధారపడి ఉంటుంది. బిలీవ్ని, సనాతన ధర్మం అంటేనే నమ్మకము. అలాంటి నమ్మకం ద్వారా వీళ్ళందరూ ఆయా ఆచరణ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎన్నో విధానాలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని నక్షత్రాలు గలవారు అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటూ ఉంటారు. ఇక్కడ జాబ్స్ చేస్తున్న పేరెంట్స్ ఈరోజు అమావాస్య నువ్వు ఇలా చేయకు, అలా చేయకు, తలస్నానం చేయకు, బయట తిరగకు అని చెబుతూ ఉంటారు. అండ్ 6 దాటితే మాక్సిమం ఇంటికి వెళ్ళిపో అని చెబుతూ ఉంటారు. అదే ఎందుకు అంటే అమావాస్య సమయంలో నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషి యొక్క బాడీ మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకంటే పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, లేదంటే ఎవరైనా భయపడ్డా, ఏదన్నా ఆందోళన చెందినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏమీ అవుతలేదన్నా వాళ్ళకి ఏదో ప్రయోగం జరిగింది కాబట్టి ఏం చేసేవారంటే మన శరీరం మీద నుంచి అన్నం కానివ్వండి, నిమ్మకాయలు కానివ్వండి, ఏవో వింత వింతైన గుడ్లు కానివ్వండి, పదార్థాలు ఏం చేసేవారంటే మనిషి శరీరం మీదకి వెళ్ళి తిప్పి చౌరాస్తాలలో కానివ్వండి, లేదంటే రోడ్ల మధ్యలో కానీ పెట్టేటటువంటి వారు. అలాంటి సమయంలో అవి మనకు కనిపించవు. అలాగే చీకటి పడింది అనుకోండి, ఒకవేళ అది దాటినా కానీ, లేదంటే వాటి నుంచి మనం ఏదైనా వెహికల్ వెళ్ళినా కానీ ఆ బ్లాక్ నెగిటివ్ అనేటటువంటిది మనల్ని ఆవహించేస్తుంది అనేటువంటి ఒక కారణంతో ఇవన్నీ కూడా 6 దాటితే బయటకు రాకూడదు. ఈరోజు అమావాస్య, అనేక రకమైనటువంటి క్షుద్ర ప్రయోగాలు జరుగుతాయి, లేదంటే అనేక రకమైన నెగిటివ్ జరుగుతుంది అనేటువంటి ఒక ఆధారంతో బయటకు రాకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అనేటివి వింతగా చెప్తూ ఉంటాము. అవి కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు. అవి అనుభవపూర్వక
చారిత్రాత్మకంగా అలాంటి సంఘటనలు జరిగితే ఎవరైనా నమ్ముతారు. నమ్మలేనటువంటి వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు. అవి కాలమాన ప్రకారంగా మారుతూ వస్తున్నాయి. ఆచారాలు కానీ, వ్యవహారాదులు కానీ ఇవన్నీ కాలమాన ప్రకారం మారుకుంటూ వస్తున్నాయి కాబట్టి అవి ఆచరించేటటువంటి వ్యక్తులను బట్టి, అవి నమ్మేటటువంటి వ్యక్తులను బట్టి ఈ విధానాలన్నీ కూడా ఉంటాయమ్మా. కనుక అమావాస్య రోజు పితృదేవతలను పూజించాలి. ఆ రోజున మనం భోజనం చేసేటటువంటి సమయంలో ఒక ముద్ద తీసుకుని కాకపిండం అని చెప్పేసి పక్కన పెట్టేసి మనం తిన్న తర్వాత ఆ అన్నం ముద్దను తీసుకొని వచ్చి మనం ఆరు బయట పెట్టేస్తే కనుక పశుపక్షాదులు తింటూ ఉంటాయి. అవి తింటే కనుక పితృదేవతలు తిన్నట్టుగా భావన చేసుకుంటాం కాబట్టి ఆ రోజున ఇలాంటి క్రతువులు ఆరాధన చేసుకోవాలమ్మా. గురువుగారు, అమావాస్య రోజును అంటే ఏ విధంగా పాటించాలి, ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, అలానే ఏ దేవుని పూజించాలి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.